బంగారిణి, శ్రమజీవుల భవితలో మెరిసిన కాంతుల భూగర్భిణి, సింగరేణి తరగని సిరులమణి, కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణిముత్యం సింగరేణి. ఉత్పత్తి లక్ష్యాల సాధనలో పలు గనులు లక్ష్యాలను దాటి ముందుకెళ్తున్నాయి. ఈ సందర్భంగా సంబంధిత జనరల్ మేనేజర్లు గనుల అధికారులను కార్మికులను ప్రశంసిస్తున్నారు. రామగుంట 1 ఏరియా OC5 ప్రాజెక్టులో రోజువారీ ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాల సాధనలో కేటాయించిన లక్ష్యం 9,666 టన్నులు కాగా 3వ తేదీ 3 షిఫ్టుల్లో కలిపి ఒక్కరోజే 20,031 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడం విశేషం. ఇది ఆల్ టైమ్ రికార్డు కూడా. అలాగే 18,831 టన్నుల బొగ్గు రవాణా కూడా సాధించారు. ఇది కూడా ఒక రికార్డే. ఈ రికార్డు నెలకొల్పిన సందర్భంగా RG1 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్ GDK OC5 ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను, కార్మికుల్ని, అలాగే యూనియన్ ప్రతినిధుల్ని ప్రత్యేకించి అభినందించారు. కేక్ కత్తిరించి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. నల్లని కనకం ధరించిన రాణి, తెలంగాణలో వెలుగుల జనని, తరగని నిధిలా వరించిన ధరణి. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ 2024 మార్చి 30వ తేదీన ఒక్కరోజు బొగ్గు ఉత్పత్తి 19,113 టన్నులు కాగా 3వ తేదీన దాన్ని అధిగమించి 20,031 టన్నులు సాధించడం గొప్ప విశేషమన్నారు. అలాగే 18,831 టన్నుల బొగ్గు రవాణా సాధించి కొత్త రికార్డులు నెలకొల్పారన్నారు. 20,000 టన్నుల ప్రొడక్షన్, 20,000 టన్నుల డిస్పాచ్ చేసినందుకు అందరికి కంగ్రాచులేషన్స్. జై సింగరేణి, జై సింగరేణి, జై OC5 పేరు ఇప్పుడు డైరెక్టర్ పాగారు ఎవరుతున్నారు, గౌతమ్ పొట్టు సార్ ఇట్లా వెరీ గుడ్ అని పెట్టిన. మన డైరెక్టర్ PP గారు, వెంకటేశ్వర్లు గారు వెరీ గుడ్ అని పెట్టిన. డైరెక్టర్ ఆపరేషన్స్ మనకి LV సూర్యనారాయణ సారు. దీని అందరికీ మా యొక్క అభినందనలు తెలియజేయండి. పేరున OC5లో ఇది ఇట్లనే కొనసాగించండి అని ఆయన ఈ రకంగా మన డైరెక్టర్ల దాకా మన పేరు చైర్మన్ గారికి కూడా ఇప్పుడు డైరెక్టర్లు చెప్తారు. ఇట్లా 10,000 టన్నులు తీయాల్సింది 20,000 టన్నులు డబల్ తీసినందుకు, డబల్ కొట్టిన, డబల్ సెంచరీ లాగా చేసిన మీరందరూ. ఒక ఆఫ్ లోడింగ్ జీప్ డ్రైవర్ దగ్గర నుంచి నేను సెకండ్ షిఫ్ట్ లో 3 గంటలకే పెట్టేసి రెడీగా ఉన్నారట. అందరూ లేట్ చేయాలి, మన ప్రొడక్షన్ చేయాలని. అట్లనే ఒక ఫీడర్ బ్రేకర్ దగ్గర పనిచేసే ఆపరేటర్ కానీ, బెల్ట్ క్లీనింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని డంపర్ ఆపరేటర్లు, షవర్ ఆపరేటర్లు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, మీ యొక్క సూపర్వైజర్లు, ఆఫీసర్లు ప్రతి ఒక్కళ్ళు చేయిలో చేసి అందరం కలిసి చేసిన సమిష్టి కృషి ఎట్లా ఉంటుంది అనేది మీరు ఈరోజు OC5 వాళ్ళు నిరూపించారు. అంటే కలిసికట్టుగా పనిచేస్తే ఏది సాధ్యమవుతుంది అనేది ఈరోజు నిరూపించారు. బహుశా ఈ సంవత్సరం టార్గెట్లో మన RG1లో మీరందరూ కలిసి సమిష్టి కృషితోని 20,000 ప్రొడక్షన్ తీసుకొచ్చినందుకు ముందుగా మీకందరికీ అభినందనలు. మైండ్లో అత్యధిక ప్రొడక్షన్ 20,300 ప్రొడక్షన్ మరియు 20,300 డిస్పాచ్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు. నిన్నటి దినంన ప్రొడక్షన్ 20,000 టన్నులు ప్రొడక్షన్ తీయడం జరిగింది. అత్యధిక డిస్పాచ్ సుమారు 19,000 టన్నుల వరకు తీయడం జరిగింది. ఇది ఒక కొత్త అధ్యాయం లిఖించడం. సమిష్టి కృషితోని ఏదైనా సాధించగలమని సింగరేణి కార్మికులు ఇలా నిరూపించినారు. ముఖ్యంగా రికార్డులు మాకు OC5కి కొత్త కాదు, రికార్డులు చేస్తూనే ఉంటాం. ఇంకా భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించడానికి మా వంతు ప్రయత్నంగా మేము పనిచేసి సింగరేణి సంస్థను అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేరు ఆంజనేయులు, EP ఆపరేటర్, OC5 రిలేబీ షిప్లో పనిచేస్తాం. నిన్న 3/1/2026 నాడు టార్గెట్ 20,000 టార్గెట్ నిర్ణయిస్తే టార్గెట్లో నిన్న అందరం మా సమిష్టి కృషితోని రిలేబీ షిఫ్ట్ టోటల్ అందరు కలిసి డిస్పాచ్ చేసిన మొత్తం 196 లారీల ప్రొడక్షన్ తీయడం జరిగింది. డిస్పాచ్ కూడా సేమ్ జరిగింది. దానికి అందరూ హ్యాపీగా ఉన్నారు. మొత్తం టోటల్ మీద 20,000 డిస్పాచ్, 20,000 ప్రొడక్షన్ జరిగింది.
టోటల్ సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని మా రిలేబీ కార్మికులకు, ఆపరేటర్లకు, ఉద్యోగులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. నా పేరు తిరుపతి ఈబీ ఆపరేటర్, రిలేబీ సవాల్ ఆపరేటర్గా పనిచేస్తున్నా. గత 20 సంవత్సరాల కాంచెల్లి నిన్న 3వ తారీఖు రోజున ప్రొడక్షన్ డే కంపెనీ నిర్వహించిన దాంట్లో భాగస్వామి అయ్యి నిన్న అనుకోకుండా ఎక్కువ ప్రొడక్షన్ సాధించి కంపెనీకి తోడ్పడి ఈరోజు కంపెనీ సుతా మాకు జీఎం గారు వచ్చి కంగ్రాట్ చేసి చెప్పి మమ్మల్ని అభిషేకం చేశారు. ఇలాంటి ప్రొడక్షన్ సుతా ఇంకా ముందు చేస్తామని, కంపెనీకి తోడ్పడతామని. ఈ కార్యక్రమంలో ఇంకా గుర్తింపు కార్మిక సంఘం నుంచి డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ మడ్డి ఎల్లయ్య, ప్రాజెక్ట్ ఆఫీసర్ డి రమేష్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పి రమేష్, స్టాట్యుటరీ మేనేజర్ రమేష్ బాబు, మేనేజర్ అనిల్ గబాలే, సేఫ్టీ ఆఫీసర్ మరియు అధికారుల సంఘం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్, ఆర్జీవన్ ఉపాధ్యక్షులు పెరుమాళ్ల శ్రీనివాస్, సీనియర్ సర్వే అధికారి దీటి చంద్రమౌళి, క్వాలిటీ ఇన్ఛార్జి రవి, బేస్ వర్క్షాప్ ఇన్ఛార్జ్ ఆర్ మహేష్, వెల్ఫేర్ ఆఫీసర్ దాసరి నాగరాజు, పిట్ సెక్రటరీ గుర్రం ప్రభుదాస్, ఇంకా కాంట్రాక్ట్ మేనేజర్ గౌరంగ్ పటేల్, పిసి పటేల్ తదితరులు పాల్గొన్నారు.